ఇగోరా చిట్టి ఛాయ తీసుకొని వచ్చిన తీసుకో. ఇంతసేపు ఏడ మునిగినవే, ఇంతసేపు ఆనే ఛాయ్ తేవడానికి గంట అవుతుంది ఛాయ్ పెట్టుకొని రమ్మని. అరే ఛాయ్ మసలద్దా అత్తమ్మ, పోనే పోతే మీరు తెమ్మని అనగానే తీసుకొనే రావడితి, ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారేంది అత్తమ్మ? ఎట్లా మాట్లాడింది? గంట సేపా ఛాయ్ పెట్టి తేవడానికి? ఇది ఛాయ్ లెక్కనే లేదు, నీకు ఛాయ్ కూడా పెట్టరాదు, ఏ పని కూడా వేయరాదు, చక్కెర లేదు చాపత్త లేదు. ఇలా మంట మంట వేడి వేడి మంట మంట అత్తమ్మ, వేడి వేడి ఛాయ్ మీదెందుకు పోసిరత్తమ్మ? ఘోరంగా మండుతాంది మూదంతా, మంట మంట అమ్మ మంట. బద్మాషాడదానా, నా బిడ్డతో ఛాయ్ కూడా చక్కగా పెట్టదేం రాదు, ఇంకా మంట మంట అని మొత్తుకుంటాను. అని అది వేడిగానే లేదు, ఓవర్ యాక్షన్ చేసుట్లా బాగుంటావే నువ్వైతే. ఆ ఛాయ్ లెక్క ఉన్నదా? అసలు ఛాయ్ కూడా పెట్టరాదా నీకు? రోజు ఇట్నే పెట్టి పోతాను మా అమ్మకు, మా నాన్నకు, మా అన్నయ్యకు. ఏమైంది అసలు? ఎందుకు ఇట్లా మీరు బిహేవ్ చేస్తున్నారు? ఛాయ్ మంచిగా ఉన్నది కదా, నీ మూతి మీద పడ్డది కదా, మంచిగా ఉన్నదా? తీయ ఉన్నదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అత్తమ్మ? బాగానే ఉంది కదా ఛాయ్. ఛాయ్ బాగున్నదేమో, ఇప్పుడు టేస్ట్ చూసినావా? చాలా బాగుంది కదా. ఆ ఛాయ్లో చక్కెర లేదు, చాపత్త లేదు, ఛాయ్ కూడా పెట్టలేనాడు. పో మళ్ళీ పెట్టి తీసుకొని రాపో. ఇక ఛాయ్ ఏం పెడుతుంది కానీ దీనికి ఛాయ్ పెట్టరాదు, ఏం పెట్టరాదు. కొడుకు చికెన్ తెస్తాడు, చికెన్ తెచ్చినాక ఆ పూరీలు అయిపోతుందాం పోరున్నాడు. సరే అత్తమ్మ, సరే అత్తమ్మ అని ఒక గంట సేపు చదురు కిచెన్లోనే, సరేనా? గిదే బిడ్డ, దీని ఎవ్వారము గంటలు గంటలు పని చేసుకుంటూ ఉంటుంది, ఒక్క పని చక్కగా చేయరాదు. ఛాయ్ పెట్టమంటే చూసిన బయట వేసిందో నీకు పని రాదు పాట రాదు. దీని అవ్వాయి ఏం పని నేర్పించిర్రో ఏం కథను. మళ్ళీ ఇన్నే మునిగినావు, పో పోయి ఆడ చికెన్ తెస్తాడు, పూరీలు అయిపో. సరే అత్తమ్మ వెళ్తున్నా. మంట మంట మూతంత మండుతుంది అమ్మ, వేడి వేడి ఛాయ్